ఏం చేస్తారు? టైం ఎంత అయింది? ఏం కథ? రేపైతే మేమైతే ఊరికైతే పోతున్నాం, ఎందుకంటే రేపైతే ఎంగేజ్మెంట్ అవుతుంది. సో అందుకని ఇప్పుడైతే నైటే ప్యాక్ చేసుకుంటుర్రు. సో ఫ్రెండ్స్, పొద్దున్నే మేమైతే ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళాలి. ఎక్కడికంటే సిద్దిపేటకి అయితే వెళ్ళాలి. సో అందుకే పొద్దున్న మళ్ళీ వీళ్ళు లేచి రెడీ అయ్యేసరికి లేట్ అవుతుంది అన్నట్టుగా ఇవన్నీ ముందే ఇక చదివి పెట్టుకుంటారు. డ్రెస్సుకు సంబంధించినవి అన్నీ అయితే ఇప్పుడే తీసి పెట్టుకుంటారు. కమ్మలు, దండాలు అన్ని తీసి పెట్టుకోరు. పొద్దున్న మళ్ళీ ఎంత టైం ఉన్నా ఆగమాగం అయిపోతుంది. టైమే సరిపోదు అసలు. ఏం చెప్తున్నా అమ్ములు? గాజులు ఇట్లా అవన్నీ తీసి పెట్టుకో. సో టైం వచ్చేసి ఇప్పుడు 10 అవుతుంది. కానీ ఇది ఫాస్ట్గా తొందరగా పడుకుంటే మళ్ళీ పొద్దున తొందరగా లేవచ్చు. ఓకే, మా అయితే ఫాస్ట్గా రెడీ. రేపు మా అమ్ములతోటే మాకు టెన్షన్. ఇక తొందర ఇవ్వదు, తొందర రెడీ కాదు అని అయితే లేస్తుంది ఫాస్ట్గా. ఇంకొకటి చెప్పాలా ఫ్రెండ్స్, మా హాని రేపు పొద్దున్న లేచి తలస్నానం చేస్తే ఆరదు ఏం లేదని ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే ఈరోజు తలస్నానం చేసేసింది. సాయంత్రం అయితే ఇక పొద్దున తొందరగా రెడీ అవుతుందంట మా అయితే. ఇక మా అమ్మగారు ఎప్పుడు లేస్తాడో ఎప్పుడు రెడీ అవుతాడు. ఇక ఎంత ఫాస్ట్గా రెడీ అయితే అంత ఫాస్ట్గా పోవచ్చు. ఫ్రెండ్స్, నేనైతే పొద్దున్నే లేట్ అవుతుంది అనేసి అయితే పిల్లలకైతే ఇట్లా చున్నీ అయితే ముందే సెట్ చేసి పెడదామని అయితే సెట్ చేస్తున్నా. ఎందుకంటే ఇది ఎక్కువ టైం తీసుకుంటట్టుంది. ఇంకా పిల్లలైతే ఇట్లా ఎంగేజ్మెంట్కి అయితే గాగ్రాలు వేసుకుంటామని అయితే ఇక తీసి పెట్టుకున్నారు. నేనైతే పెళ్లికి తీసుకోపోతా, ఎంగేజ్మెంట్ నేను ఒక్కదానే పోయేది అన్నా. కానీ మా అమ్మలు అయితే నీ ఇష్టం మమ్మీ అన్నది. ఇక మా అన్నమ్మని మేము గిట్ల వస్తాం మమ్మీ అన్నది. ఇక మళ్ళీ మా అక్క వాళ్ళు ఇట్లా అందరూ పిల్లలని తీసుకొని రాకుండా ఒకదాన్ని వచ్చి నన్ను తిడతారు ఇక పోయినాక. ఇక అందుకోసమే మళ్ళీ ఎందుకు అనేసి ఎట్లాగో రేపు ఎల్లుండి 2 రోజులు కలిసి వస్తుంది కదా అని అయితే తీసుకోబోతున్నా. సో ఇక మేమైతే ఈ 2 days అయితే ఇంకా ఊరికైతే పోతున్నాము. ఇక ఎందుకంటే మళ్ళా పిల్లలు ఉండడానికి మళ్ళీ పొద్దున్నే పోయి సాయంత్రమే రావాల్సి వస్తుంది. ఇక వీళ్ళైతే ఆ 2 days కైనా ఎంత ప్యాక్ చేస్తారో చూస్తాము. ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. ఎంగేజ్మెంట్ అయిపోగానే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అదేంటి అది పిన్ని ఏం చేస్తారు ఇప్పుడు? అది చున్నీ సెట్ చేసి పెడుతున్నా. రేపు పొద్దున్న డైరెక్ట్ వేసుకోవచ్చు, తొందర అయిపోతుంది. ఇక మా నాన్నమ్మ అయితే ఎప్పుడెప్పుడు తెల్లారుతున్నా, ఎప్పుడెప్పుడు ఊరిపోతామా అన్న సంతోషంలో ఉన్నది. అమ్ములకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేకుండే. ఎందుకంటే 15th August కదా, రేపు స్కూల్కి పోదాం అన్నట్టుగా ఉండే మా అమ్ములకైతే. ఎందుకంటే 15th August రోజు మంచిగా వైట్ డ్రెస్ వేసుకొని స్కూల్లో సెలబ్రేషన్స్ అవుతాయి, స్కూల్కి పోదాం అన్నట్టుగా ఉండే. ఏమంటుంది, ఎంగేజ్మెంట్ ఏదో సండే వస్తే బాగుండు కదా మమ్మీ, రేపు స్కూల్లో సెలబ్రేషన్ చేసుకొని సండే ఎంగేజ్మెంట్ పోదాం కదా అన్నట్టుగా అన్నది. కానీ రేపే ఎంగేజ్మెంట్ వచ్చింది. ఏం చేస్తాం ఇంకా మనం ఒక్కసారి గొప్పతం అయితే అనేసి అన్నాము. ఇక మా అన్నం అయితే మొత్తం రేపటికి అన్ని సెట్ చేసి పెట్టుకుంది. అయితే మొత్తం కమ్మలు, దండలు ఇట్లా అన్ని ఇప్పటిదాకా ఎదిరింది. నాకు హైలైట్ విషయం ఏంటంటే ఎక్కడ నవ్వు వచ్చిందంటే, రేపు పొద్దున తలస్నానం చేస్తే తొందరగా ఆ రోజు లేట్ అవుతుందేమని 7కి వేసింది ఫ్రెండ్స్. అట్లుంటది మా అన్నమ్మతోటి. మా అమ్మలు అయితే అట్లా కాదా, అయితే ఇంకొక 1/2 hour లేట్ అవుతుంది, రేపు పొద్దున్నే లేచి రెడీ అవుతా అన్నట్టుగా ఇది చేసుకుంది. పెట్టుకోండి ఇన్ని డ్రెస్సులు కొనుకొస్తా ఫ్రెండ్స్. మళ్ళీ ఎక్కడికైనా ఊర్ల పండు పోతే ఏది పెట్టుకోవాలి, ఏం వేసుకోవాలి అని ఆలోచిస్తారు. ఇంతదేంగా ఇట్లా. ఇక మాదైతే ఇప్పుడు ఎంగేజ్మెంట్ కే ఇంత అడావిడి ఉంది. ఇక పెళ్లికి అయితే ఇంకా 4-5 days ఖచ్చితంగా 4 days అయితే కంపల్సరీ పడుతుంది. పెళ్లి, రిసెప్షన్, హల్దీ, పెళ్లి కూతురు చేయడం, రాఖీ పండుగ. ఇక అప్పుడు లగేజ్ ఎంత అవుతుందో, మా ఏమంటారు మా హడావిడి ఎంత ఉంటుందో ఏమో. ఇంకా పెళ్ళి అయితే మా అక్క వాళ్ళ పాపదే, మా సొంత మా పెద్దమ్మ కూతురు వాళ్ళ బిడ్డదే. సో ఇక అందుకే మేమైతే షాపింగ్ అయితే ఇక బాగానే చేసినాం ఈసారిగా. చూసిరా ఫ్రెండ్స్, ఇట్లుంటది. ఏం డ్రెస్ వేసుకోవాలంటే పాపం మానికి వేసుకోవడానికి డ్రెస్లే లేవు కదా. నిజంగా ఆడపిల్లలు ఉంటే ఇవన్నీ ఉంటాయి. అందుకే వీళ్ళను ఫంక్షన్లకు తీసుకోవాలి, ఎక్కడికన్నా ఊర్లోకి తీసుకోవాలంటే నాకు ఈ బట్టలతోటి వీళ్ళ చదువుతోటి నాకు ఇక టైం సరిపోతుంది. ఇక కానీ టైం ఎంత అయింది చూసిరా, 10:30 అవుతుంది. మళ్ళీ పొద్దున లేవాలి. నేనైతే 6 వరకే లేపుతా. ఎందుకంటే ఇక్కడ కాదు అక్కడ మేము పోయేది సిద్దిపేట, దాదాపు టైం పడుతుంది కదా. అంటారు, ఆగుతారు. నిద్ర వస్తే నీ డ్రెస్ నువ్వు పెట్టుకోవాలి, అనుకోపో అమ్మలు. చెల్లేదైనా పెట్టుకోవాలి. నువ్వు సండే తీసుకుంటావు కదా, పెట్టేసుకో. మన కొత్తది ఇచ్చింది, ఇప్పుడు అడిగితే ఏమంటారు సుదంతా. మమ్మీ ఏ వేసుకుంటా గదెందుకు వద్దు, పెళ్లికి వేసుకుందాం. అది ఇప్పుడు వద్దు. సండే రోజు ఏముంటది అని పెళ్లి కాదంట. పెళ్లి కంటే పెళ్లి రోజు వేసుకుంది కాదమ్మా. అజ్జ పెళ్లి కాదంట అంటుంది.
పెళ్లి రోజు అని కాదు, మామూలుగా పెళ్లికి పోయినప్పుడు పెళ్లి కూతురు చేసిన రోజు ఏదో ఒక రోజు వేసుకుందరు. అప్పుడు ఇప్పుడు కొత్త ఎందుకు అంటున్నా, ఎందుకంటే మామూలుగా అమ్మ ఇంటికి సండే ఉత్తగా ఉండడానికి కదా మనం. ఎన్ని డ్రెస్సులు పెట్టుకుంటావా అని మనం ఉండదు ఒక రోజే. మా ఆయన అయితే డ్రెస్ లేపించింది మళ్ళా ఇక డ్రెస్ల గురించి మీ ఇద్దరే మాట్లాడుకోవాలి, ఇద్దరికి ఎక్స్ట్రా ఉండాల్సిందే. ఇక నా బట్టలన్నీ బస్సులలో పోతే మీకు అందుకే ఏర్పడుతుంది. ఇక నేను బస్కి రాను. నేనైతే ఈ రోజు ఇట్లా ఎంగేజ్మెంట్ కి ఇచ్చిన, ఒక ఎంగేజ్మెంట్ కి అయితే ఎంగేజ్మెంట్ మరి 26 కి అయితే 3 మ్యారేజ్లు ఉన్నాయి మాకు. సాయి మమ్మది, నరేష్ బాబాయ్ది, నిక్కక్కది. బట్ ఒక ఎంగేజ్మెంట్, ఒక పెళ్లికి మాత్రమే అటెండ్ అవుతాంలే. ఇది పంపిస్తుంది, ఒకళ్ళు పెళ్లి కోరి ఒకళ్ళు రిసెప్షన్ కోరి. ఇక టైం వచ్చేసి 10:25 అవుతుంది. ఇంకా మా చదువుకునుడే కాలేదు, మళ్ళా పొద్దున్నే లేవాలి. నావా ఇంకా అసలు మీరు నా ఉన్నాయి. నాది ఒక చీర, రేపు ఎంగేజ్మెంట్ అయిపోయినాక ఒకసారి మీ పెట్టుకోండి, మీ పెట్టుకోండి. ఈ డ్రెస్ పెట్టేసేయాల, ఈ డ్రెస్ పెట్టేసి హాఫ్ సారీ గిట్ట పెట్టేసి, ఇక పెట్టేసి అవి 2 సారీ పెట్టేసి. ఇక సో ఫ్రెండ్స్, ఎంగేజ్మెంట్ లాగా అయితే మా అమ్ముడు ఛానల్లో వస్తుంది చూడండి. మేము రెడీ అయ్యేది, వెళ్ళేది, ఎంగేజ్మెంట్ దగ్గర ఎట్లా ఎంజాయ్ చేస్తాం ఏందని అయితే మొత్తం అయితే మా అమ్ముడు ఛానల్ వస్తుంది ఎంగేజ్మెంట్ లాగా అయితే. ఇదైతే ఇక పిల్లలు ఇట్లా ఆడావిడి ఇట్లా ఉంది కాబట్టి ఇట్లా వీడియో అయితే తీస్తున్నాము. ఇది మా ఆయన ఛానల్కి అయితే. అక్క ఇవన్నీ పెట్టాలి. సో ఫ్రెండ్స్, మేమైతే అవి అయితే ప్యాక్ అయితే చేసుకున్నాము. ఇక మా అమ్మ అయితే పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, నేనైతే రేపైతే ఊరికైతే వచ్చినా, అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. అట్లయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా రేపు కాదు, రేపు ఎంగేజ్మెంట్ అయిపోయినాక మా అమ్మ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. పడుకోపోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అదే నా